జెమినీ టీవీలో వరుసగా కొత్త సీరియల్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జెమినీ బుల్లితెరపై రావాల్సిన కొత్త సీరియల్స్ లో మంచి కుటుంబం ఒకటి, అలాగే బొట్టు కాటుక ఈ 2 సీరియల్స్ లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. వాటిలో మరో బైలింగ్యువల్ సీరియల్ ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తోంది. కన్నడలో రీసెంట్ గా ఆ ధారావాహికకి సంబంధించిన ప్రోమో వచ్చింది. అయితే తెలుగులో ఇంకా ఆ ప్రోమో రాలేదు. గెలతి గాయత్రి అనే టైటిల్ తో కన్నడలో ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమోని లాంచ్ చేశారు. గతంలో మనం నాగార్జున వైష్ణవి కలిసి ఒక సీరియల్లో నటిస్తున్నారని, ఆ బైలింగ్వల్ సీరియల్ అతి త్వరలో రాబోతుంది అని చెప్పుకున్నాం. అయితే ఆ సీరియలే ఇది. గలతి గాయత్రి అనే టైటిల్ తో కన్నడలో ఈ సీరియల్ ని లాంచ్ చేయబోతున్నారు. తెలుగులో ఈ సీరియల్ ప్రోమో రావాలి. తెలుగులో గాయత్రి అనే పేరుతోనే ఈ సీరియల్ రాబోతుందా లేదా ఏ టైటిల్ తో రాబోతుంది అనేది చూడాలి. పార్వతి గాయత్రి అనే ఇద్దరు స్నేహితురాళ్ల కథతో ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సీరియల్లో హీరోగా ఎన్నో సీరియల్స్ లో నటించిన నాగార్జున యాక్ట్ చేస్తున్నారు. నాగార్జున తెలుగులో ఆరో ప్రాణం, మధురా నగరిలో, కస్తూరి ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు. ఇక ఈ సీరియల్లో మెయిన్ హీరోయిన్ గా వైష్ణవి నటిస్తున్నారు. సీతారామ అనే కన్నడ డబ్బింగ్ సీరియల్ ఒకటి జీ తెలుగులో మనం చూసాం. ఆ సీరియల్లో హీరోయిన్ గా నటించిన వైష్ణవి ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సరికొత్త సీరియల్ కి సంబంధించిన ప్రోమో మరికొన్ని రోజుల్లో జెమినీలో రాబోతుంది. వేచి చూడండి. మరి ఈ సీరియల్ కి టైటిల్ ఏమై ఉంటుంది, ఏ టైటిల్ తో ఈ సీరియల్ రాబోతుంది అనేది చూడాలి. అయితే మనం చెప్పుకున్న టైటిల్స్ లో చాలా సీరియల్స్ అయితే ఇంకా టైటిల్స్ రాలేదు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పుష్పవల్లి ఇలా వీటిలో ఏదైనా ఒక టైటిల్ ఉంటుందేమో చూడాలి. పుష్పవల్లి అనే టైటిల్, అలాగే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే ఈ 2 టైటిల్స్ ఆ సీరియల్ కి మ్యాచ్ కావచ్చు అనిపిస్తోంది. మరి ఏ టైటిల్ తో జెమినీ టీవీలో ఈ కొత్త సీరియల్ రాబోతుంది అనేది చూడాలి. జెమినీ బుల్లితెరపై రాబోతున్న ఈ కొత్త సీరియల్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్ల కొరకు తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి.